ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. సాయంకాలం పడేస్తా సుక్కలాంటి చిన్నోడు సోపు నేను పెద్దబాబు గారి ఇంటికి వెళ్ళొస్తానమ్మా. త్వరగా వచ్చేయమ్మా. రాకపోతే అక్కడ ఆడుకుంటూ కూర్చుంటానా? అట్లాగే అట్టాడేసి కూకుంటావు. ఇగో మధ్యలో నువ్వు మాట్లాడు. ఏంటని ఇది వస్తా అమ్మ దొరకమ్మ మొన్న ఏం చేసేసిందో తెలుసా? ఆడుకోవడానికి ఎవరు దొరకకపోతే గంగులుగా లేడు. ఆడి గాడితో సరసాలండి. అది ఊరుకుంటుందా చెప్పు? గాడిది గాడిదే ఎలా కాడు దగ్గర ఒక్క తనకని అది ఎగిరి నన్ను తంటే నీ మూతి పడి మూడు తప్పకుండా కింద పడ్డాయి. ఏ కృష్ణ, ఏమిటది పెద్ద తిన్నా లేకుండా నువ్వు అన్నీ అమ్మాయి. అది ఇప్పుడు అనకపోతే 3 ముళ్ళు పడ్డా కనగలిదేంటి? 3 ముళ్ళు కాదు, 3 ముళ్ళు 9 ముళ్ళు పడ్డా అంటాను. బోసిపళ్ళ తాతయ్య, బొచ్చిపళ్ళ తాతయ్య, బోసిపళ్ళ తాతయ్య, బొచ్చిపళ్ళ తాతయ్య, బోసిపళ్ళ తాతయ్య, బొచ్చిపళ్ళ తాతయ్య, బోసిపళ్ళ తాతయ్య, బొచ్చిపళ్ళ తాతయ్య. అయినా నువ్వు మరీ దాన్ని నెత్తిరెక్కించుకుంటున్నావు బాబాయ్. పిచ్చి తల్లి. ఇది కావాలంటే మాత్రం వస్తుందా తల్లి? దాంతో పోతాడందే వండం గొంతు దిగదమ్మా. ఆ దర్జా టీవీ ఎక్కడో మారాలలో పుట్టాల్సింది ఇది. ఏంటమ్మా ఏమైంది? ఏం లేదు బాబాయ్, ఏం లేదు. నాకు తెలదా తల్లి. ఈ 18 ఏళ్ల నుంచి అదే మాట అదే బాధ. ఇప్పుడైనా చెప్పమ్మా, నువ్వెవరు, ఏ ఊరు, ఎందుకు ఇలా అజ్ఞాతవాసం కనపడం? అజ్ఞాతవాసమే ఉంది బాబాయ్. మనసున్న మనుషుల మధ్య బ్రతుకుతున్నాను. మనుషులందరికీ మనసులుంటాయి కదమ్మా. నేను చెప్పేది పిల్ల పెద్దదయింది, దానికి పెళ్లి గట్రా చెయ్యాలి కదా. ఇప్పుడైనా చెప్పమ్మా, నీ ఓడిన వాళ్ళు ఎవరో ఏంటో. మీరంతా నా వాళ్ళు కారా బాబాయ్? చావాలనుకున్న దాన్ని నాకు ప్రాణం పోసావు, బిడ్డను సాగావు, కన్న తండ్రిలా మమ్మల్ని పోషించావు. నీకన్నా మాకెవరున్నారు బాబాయ్? నిజమే అనుకో. అయితే మరి కులమేమిటి బాబాయ్? నీ హృదయంలోనే మమ్మల్ని దాచుకున్నావు. మా జీవితాల్లో నీ అనురాగాన్ని రంగరించి పోసావు. ఇప్పుడు మమ్మల్ని వేరు చేస్తావా బాబాయ్? అమ్మా, నేను ఆ ఉద్దేశంతో అడగలేదమ్మా. ఇంకెప్పుడు అడగనమ్మా. అన్నిటికీ ఆ దాదులమ్మే ఉంది. ఎక్కడే మంచి ఆకలి మీద ఉంది ప్రాణం. కూడాడయ్యా రే అదవా, ఏటికెళ్ళి నీళ్ళోసుకురారా. తిండిట తిండి. కూడు అంటే నీళ్ళు అంటాడు. వీడెక్కడ దొరికాడు తాతయ్య? ఇల్లంతా తోరణాలు కట్టారా? ఎస్ సార్. చూడండి, రేపు చిన్నబాబు వచ్చేసరికి ఇల్లంతా కళకళలాడుతుండాలి. బయట కూడా కట్టారు కదా? ఎస్ సార్. చూడండి, వీధిలోనే కాదు, గాజులమ్మ గుడి వరకు వీధి వీధంతా తోరణాలతో అలంకరించాలి. ఎస్ సార్. వెళ్ళండి వెళ్ళండి. బాబు గారు, ఏ శర్మ గారు? అకౌంట్ పుస్తకాలు అవి తెచ్చాను బాబు. తర్వాత చూద్దాంలే, అలా అట్టి పెట్టండి. అది కదా బాబు గారు, చిన్నబాబు వస్తున్నారన్న వార్త వినేసరికి మీరు కింది మీద అయిపోతున్నారు. తీరా రేపు ఆయన వస్తే మీరు అసలు మా ప్రపంచంలోనే ఉంటారు. అవును శర్మ గారు, వాడే నా ప్రపంచం, నా జీవితం. ఇంతకాలం నేను బ్రతుకున్నానంటే వాడి కోసమేగా శర్మ గారు. శర్మ గారు, బాబు, రేపు ఉదయాన్నే మీరే స్వయంగా స్టేషన్కి వెళ్ళి బాబుని తీసుకురావాలి. తప్పకుండా బాబు. మీరు ఇలా వచ్చి కూర్చుంటే ఈ అకౌంట్లన్నీ వినిపిస్తాను. మరి ఏమిటి శర్మ గారు, మీరు నాకు అకౌంట్లు వినిపిస్తారా? మీరేనా మాట్లాడుతున్నది? ఈ ఆస్తి గడించింది ఎవరు? దీనికి యజమాని ఎవరు? నేనంటారా? కాదు శర్మ గారు, మీరే సహాయం చేసి ఆదుకోకపోతే అసలు నేను ఎక్కడుండవలసిన వాడిని. అందులో నా సహాయం ఏముంది బాబు గారు? లేదు శర్మ గారు, ఇది ముమ్మాటికి మీరు పెట్టిన భిక్ష. అదంతా తమ అభిమానం, ఆ గాజులమ్మ చలవా. సరే, మీరు ఎలా వచ్చి కూర్చోండి ఒక్కసారి. వద్దు శర్మ గారు, నన్ను విసిగించకండి. మీరు అలా అంటే కాదు. వారానికి ఓసారైనా ఈ జమా ఖర్చులు, మంచి చెడ్డ అన్నీ మీరు వింటేనే తప్ప నా మనసు స్థిమితం ఉండదు. నేను విశ్రాంతిగా నిద్రపోవాలి అంటే మీరు తప్పకుండా విని తీరాలి బాబు. రండి. సరే, వినిపించండి. ఊరి పొలిమేరలో ఉన్న భాగవతుల వారి చేను 100 ఎకరాల మాగాణి తాలూకు పంట. పంటంటే జ్ఞాపకం వచ్చింది శర్మ గారు. బాబు, వంటది మీరే దగ్గరుండి స్వయంగా చేయించాలి. అబ్బాయి రుచులు ఏమిటో మనకు తెలియవు. కారం తక్కువ వేసుకుని ఎక్కువ వేసుకుని. కారాలు ఎక్కువ ఉంటే నేను తిన్ను. వచ్చిందండి గచ్చకాయ. పుస్తకాలు మూసేయండి. నంబర్లు
అరిసెలు సున్నుండ్లు. నువ్వు చెప్పలేదనే చూస్తున్నా. ఇప్పుడు చెప్పాక చేయించు. అలాగే నీ పెళ్లిలో చేయిస్తాను. అప్పుడు ఎలాగ తప్ప దివానయ్యో. ఊరుకో, అయ్యగారు అసలు చిరాగ్గా ఉంటారు, నువ్వు వెళ్ళిపో. చిరాగ్గా ఉంటే ఉడికిన వేసుకుని ఇత్రి బట్టలు తెచ్చి కట్టుకోమాను. లేండి. వద్దే. వద్దేంటి? బట్టలు మాసిపోతే. ఉదయాన్నేగా స్నానం చేసి బట్టలు మార్చుకున్నాను, ఇంకా మాయలేదు. మాసే లేదో మీకు తెలిసేంటి? లేండి. అబ్బబ్బబ్బా, ప్రాణాలు తోడేస్తున్నావే. సో ఎవ్రీథింగ్ రెడీ. వాట్ నెక్స్ట్? ఓ షోస్ డ్రైవరు, మంచి జోరు మీద ఉన్నావు. ఏంటి కథ? కథ కాదే, చిన్నబాబు వస్తున్నాడు. చిన్నబాబే మొన్న నాతో చెప్పలేదే. ఏది నువ్వు అసలు చెప్పనిస్తేగా. నువ్వు ఊరుకోవయ్యా దివానయ్య. కృష్ణ, నువ్వు ఎప్పుడైనా చిన్నబాబుని చూసావుటే? ఏది? దిష్టి తగులుతుందని ఆయన మీరు అక్కడెక్కడో ఉంచేశారు. అవునే, నిజంగానే దిష్టి తగులుతుంది. చిన్నబాబు ఎలా ఉంటాడో తెలుసా? చెయ్యెత్తు మనిషి, చారిడేసి కళ్ళు, అచ్చు శ్రీరామచంద్రుడిలా ఉంటాడే. శ్రీరామచంద్రుడే. నిజంగా చూసినట్టే చెప్తున్నారే. నా బిడ్డని నేను చూడకపోవటం ఏమిటి? అదే ఎలా చూశారు అని. ఓహో, అదే నీ సందేహం. నా కళ్ళు ఇవి కావే, ఇక్కడున్నాయి. ఏవి? ఎక్కడ? చూడండి. ఇవా మీ కళ్ళు? సార్ గాడి తయారు कर दिया है. వాట్ డర్టీ గాడి? చిన్నబాబు కమింగ్ గాడి. నో, చిన్నబాబు కమింగ్ మై కావ్. नहीं 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 नहीं, చిన్నబాబు కమింగ్ గాడి. నో నో, కమింగ్ మై కావ్. మై. రే, ఏమిట్రా గొడవ? కావాలంటే మీరిద్దరూ రేపు స్టేషన్కి వెళ్ళండి. ఎస్ సో వెళ్ళండి. जी अच्छा. బాబు, బాబాయ్, ఇదేమిటి బాబు? నాకు మీరు ఒకటి, నాన్నగారు ఒకటినా బాబాయ్? బాబాయ్. బాబు, గుడ్ మార్నింగ్ స్మాల్ బాస్. సలాం అలైకుం छोटा బాబూజీ. బాబు, వీడు శామ్యూల్, మన ఎస్ సార్, ఐ కార్ డ్రైవింగ్. వీడు అబ్దుల్ కరీం. हम घोड़ा बंडी का मियां. రా బాబు, ఇదిగో శామ్యూల్, కరీం, సామాన్లు తీసుకురండి. ఎస్ సార్. Yes, boss, coming this side. From morning, cleaning, washing, cleaning, come this side, sir. आइए साहब, गाड़ी तैयार है, घोड़ा तेज है. రా బాబు. బాబాయ్, ఆ గుర్రం ఎవరిది? మందే బాబు. మీకు రైడింగ్ అంటే ఇష్టమని నాన్నగారు గుర్రాన్ని కూడా పంపించారు. అయితే సరే, మీరు సామాన్ తీసుకెళ్ళండి, నేను వెళ్తాను. అలాగే. Samuel, bring my coat. Yes, sir. Now it's mine. You bring saman. तुम ला रहे हैं? I don't. तुम ला रहे हैं? Bring man.